ప్రైజ్లో చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. అందరికీ సౌండ్ క్లారిటీ వినిపిస్తుంది కదా? ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యాపాటి వారము ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని నీ దయా సంకల్పములో, నీ ప్రణాళికలో ప్రభా, ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను తండ్రి ఈ మూలపేట ప్రాంతానికి ప్రభా మమ్మలను తీసుకొచ్చి నీ పరిచర్యను జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారయ్యా, ఏ దినము చూడలేనప్పటికీ ప్రభా, ఏ అర్హత లేని మమ్మలను ప్రభా మీ సజీవమైన మీ అపారమైన ప్రేమను బట్టి మీ బలిష్టమైన రెక్కల చాటున మరొక దినాన్ని, మరొక సంవత్సరాన్ని, మరొక మాసమును తండ్రి మేము చూడడానికి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పొందిన ఈ గొప్ప రక్షణను ప్రభా తండ్రి, మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు, మాకు తెలిసిన వారు, మా స్నేహితులు తండ్రి అందరూ ప్రభా తండ్రి ఆ రక్షణను పొందాలని ప్రభా, మీరందరూ ప్రభా తండ్రి మారు మనసు పొందాలని, ఏ ఆత్మ నశించిపోకూడదని మీరు ఎంతగానో ప్రయాసపడి, శ్రమపడి, బాధపడి మీ కుమారుని లోకానికి పంపించి అనేక మంది సేవకులను ఏర్పరచుకొని అనేక మంది మిషనరీల ద్వారా మా భారతదేశానికి మీరు సువార్తను అందించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మేము పొందిన ఆనందము, మేము పొందిన ఈ రక్షణ తండ్రి మా తోటి వారు కూడా పొందుకోవాలని మా యొక్క చిన్న ప్రయత్నం చేస్తుండగా ప్రభా తండ్రి సువార్త కూడికను ప్రారంభిస్తుండగా ప్రభా, అందరికైతే మాటలు వినిపిస్తున్నాయో వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని, కనీసం ఒక్కరినైనా ప్రభా మీ వైపుకు తిరుగుటకు మీరు సహాయం దయచేసేమని, మీ ఆత్మకార్యమును ఈ యొక్క ప్రాంతం పట్ల, స్థలం పట్ల మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని, మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మరి చక్కగా పాటలు పాడి దేవుని నామ మహింపరిచిన మరి యవనస్తులకు, చిన్న బిడ్డలకు ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మీకు మంచి భవిష్యత్తు, మంచి తలంత ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఒక సేవకుడిగా దేవుని ప్రార్థిస్తున్నాను. మరి చక్కగా ప్రార్థనలు నడిపించిన వారు ప్రారంభ ప్రార్థన మరి తండ్రి సమానులు, సువార్థికులు ప్రారంభ ప్రార్థన నడిపించారు. మరి వాక్య పరిచర్య కొరకు తల్లిగారు ప్రార్థన చేశారు. అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ యొక్క మూలపేట ప్రాంతంలో, ఈ పాతవాడపేటలో చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి చాలా విలువైన శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం కనుక మరి అందరికైతే మాటలు వినిపిస్తున్నాయో మీరందరూ కొన్ని నిమిషాలు మాత్రమే ఈ మాటలు వినవలసిందిగా మీకు మొదటిగా తెలియజేస్తున్నాను. చూడండి, మనిషి దేని చూసి ఈరోజు అతిశయపడుతున్నాడో పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీకు అర్థమయ్యే విధంగా దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు కనుక, యిర్మీయా భక్తుడు గ్రంథాన్ని రాస్తూ 9వ అధ్యాయము 23వ వచనంలో అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది జ్ఞానము. జ్ఞానమును బట్టి చాలామంది అతిశయపడుతున్నారంట. నా అంత తెలివైన వాడు లేడు, నా అంత జ్ఞాని లేడు, నాకులా మాట్లాడగలిగేవాడు లేడు, ఇలా ఆలోచించేవాడు లేడు, నాకెంత జ్ఞానం ఉందంటే అని ఆ జ్ఞానాన్ని బట్టి మనిషి విర్రవేగిపోతున్నాడు. ఈ జ్ఞానాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే చంద్రమండలంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఈ జ్ఞానమును బట్టి అడుగు భాగాల్లోనికి కూడా వెళ్ళిపోతున్నాడు. ఈ మనిషి జ్ఞానాన్ని బట్టి రకరకాలుగా ఆలోచిస్తూ ప్రకృతికి వ్యతిరేకంగా అనేకమైన ఆలోచనలు కలిగి ఈరోజు మనిషి ప్రాణాన్ని కొందించుకుంటున్నాడు. రకరకాలుగా ఆలోచించి, రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ ప్రపంచం అంతా కాలుష్యంతో నిండిపోవడానికి కారణం ఎవరంట? పూర్వము ఇలాంటి కాలుష్యం కానీ, ఇలాంటి ఫ్యాక్టరీలు కానీ, ఇలాంటి కంపెనీలు కానీ వచ్చాయా?
చక్కగా 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 90 సంవత్సరాల ముసలి వాళ్ళు ఉన్నా సరే చాలా బలంగా ఉండేవారు. కానీ ఈరోజు ఈ కంపెనీలు, ఈ ఫ్యాక్టరీల వల్ల మనిషి ఏమైపోతుందంటే కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యం పెరిగిపోని రోజు రోజుకి మనిషి ఏం చేస్తున్నాడంటే తన ఆయుష్ను కొని తెచ్చుకుంటున్నాడు. మనిషికి జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువైపోయిన మనిషి ఏమనుకుంటున్నాడంటే తన జ్ఞానాన్ని చూసి అతిశయింపబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయండి. నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత తెలివైన వాడు లేడు, చక్కగా నేను డిజైన్ చేసుకోగలను. చూడండి, ఈరోజు మనిషికి ఎంత జ్ఞానం ఎక్కువైపోయిందంటే ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకొని పడుకునేంత జ్ఞానం ఎక్కువైపోయింది తెలుసా. అంటే ఎండాకాలంలో కూడా నొలక మంచం వేసుకొని ఇలా వీధుల్లో పడుకునే రోజులు పోయి ఎండాకాలంలో దుప్పళ్ళలోనూ రగ్గులు కప్పుకునే రోజుల్లోకి వచ్చేసాం. మనిషికి అంత జ్ఞానం ఎక్కువైపోయింది. ఆ ఏసీ చిన్న బిడ్డలకు కూడా రోగాలను తెస్తుంది తెలుసా. చల్లగాలంత ఆరోగ్యము ఏసీకి ఉండదు. మనిషికి జ్ఞానం ఎక్కువైపోయింది, ఇంకా సుఖం అయిపోయింది. ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాడు, ట్రైన్ ఎక్కేస్తున్నాడు, రకరకాల వాహనాలు కనిపెట్టుకుంటున్నాడు మనిషి. చక్కగా నడవలేకపోతున్నాం, ఒక గంట నిలబడలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఆ నడక అలవాటు లేదు. మనిషికి జ్ఞానం ఎక్కువైపోయింది. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ మనిషి ఏం చేస్తున్నాడు, తన ఆయుష్ను తగ్గించేసుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక జ్ఞానము వెర్రిది అంటున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఈ వెర్రితనంగా కనిపిస్తున్న ఈ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించడం ఏంటి, నువ్వు గర్వపడడం ఏంటి? నా అంత జ్ఞానం లేడు, నా అంత తెలివైన లేడు, నా అంత బంగ్లా కట్టేవాడు లేడు. ఆల్టక్కులు పెట్టుకుంటున్నాను, ఏసీలు పెట్టుకుంటున్నాను, టైల్స్ వేసుకుంటున్నాను, రకరకాల వాహనాలు కనిపెట్టుకుంటున్నాను, మంచి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నాను. రకరకాలుగా ఫుడ్లో కూడా మనిషి జ్ఞానం ఎక్కువైపు ఏం చేస్తున్నాడు, రకరకాలుగా ఫుడ్ను అలవాటు చేసుకుంటూ తయారు చేసుకుంటూ తన ఆలోచనలను చేసుకుంటూ, కొన్ని దేశాల్లో అయితే కప్పలు తినేవారు, పురుగులు తినేవారు, పాములు తినేవారు, రకరకాలుగా అవి చూస్తేనే అసహ్యించుకుంటున్న మనము గబ్బిలాలు తినేవారు మార్కెట్లో అమ్ముతారు చైనా దేశంలో. అంటే మనిషికి ఏమైపోతుందంటే జ్ఞానం ఎక్కువైపోతుంది. ఈ జ్ఞానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే అయ్యా నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివిని బట్టి ఏ మాత్రం నువ్వు వెర్రవేగిపోకు, నువ్వు అతిశయించకు. నువ్వు అతిశయించావా నీ ప్రాణానికి నీవే ముప్పు తెచ్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండో పాయింట్గా మనం అదే మాటలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో రెండో మాటగా మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? రెండో మాటగా సూర్యుడు తన సౌర్యమును బట్టి, మనిషి ఏమనుకుంటున్నాడంటే నా అంత బలమైన వాడు లేడు, నేను కండలు తిరిగిన వాడును, నేను ఏ పనైనా సులువుగా చేయగలను, ఎంత బరువునైనా నేను ఎత్తగలను, ఎంత బరువైన జడ్డీని నేను మోయగలను. చెరువులకు వెళ్తే నాకలా బరువులు మోసేవాడు, చింకాలు మోసేవాడు ఉండడు. అలివి లాగితే నేను నా అంత బలంగా ఎవడు లాగడు, నా అంత బలంగా నేను బరువు అయిన పనులు ఎవడు చేయలేడని మనిషి ఏం చేస్తున్నాడంటే తన బలాన్ని బట్టి మనిషి అతిశయపడుతున్నాడు. ఎంత బలవంతుడు అయినా ఒక చిన్న దోమ నీ చిటికిని వేలేస్తే చనిపోయే దోమ కుట్టిందనుకోండి, మలేరియా అంటారు, టైఫాయిడ్ అంటారు, ప్లేట్లెస్ట్లు పడిపోతాయి, రక్త కణాలు మూసిపోతాయి. డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి, నువ్వెంత సూర్యుడు అయినా, నువ్వెంత బలవంతుడు అయినా నువ్వు వెలవెలలాడిపోతావు తెలుసా. ఒక 100, 120 జ్వరం వచ్చిందనుకో, నీ బలము నిన్ను సపోర్ట్ చేయలేదు. ఆ జ్వరము కానీ, ఆ వ్యాధులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ నీ బలాన్ని నువ్వు సపోర్ట్ చేయలేవు. నువ్వు దాన్ని చూసి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. బలాన్ని బట్టి ఏ మాత్రము నువ్వు అతిశయించడానికి వీలు లేదు. రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి, తెలుసో తెలీదో. యవనస్తులకి సోషల్ మీడియాలో చాలామంది బలమైన ఈరులు ఉన్నారు తెలుసా, సూర్యులు ఉన్నారు, పెద్ద పెద్ద ఫైటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కండలు పెంచుకొని గొప్ప గోల్డ్ మెడల్ కొట్టినా గొప్ప ధనవంతులు, బలవంతులు కరోనాలో ఏమైపోయారు తెలుసా, వెల 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 వెలలాడిపోయారు తెలుసా. ఎంత బలవంతుడు అయినా
నీ రోగము నుండి నీ బలము నిన్ను రక్షించిందా? రక్షించలేదు. ఏ బలవంతుడైనా కరోనాని గాని వ్యాధులని గాని జయించాడా? పునీత్ రాజకుమార్ ఉన్నాడు తెలుసా? ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడో తెలుసా? హీరో. ఆయన అలా ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ హార్ట్ ఆగిపోయింది తెలుసా? మరి ఆయన బలము, ఆయన ఎక్సర్సైజు, ఆయన శరీరం, ఆయన విద్య అని ఏమైనా కాపాడిందా? కాపాడలేని ఆ విద్యను చూసి, కాపాడలేని ఆ బలాన్ని చూసి మనము ఏ మాత్రం అతిశయింపకూడదు, గర్వించకూడదు. నా అంత బలమైన వాడు లేడని బక్కవని చూసు, చిక్కుపోయినని చూస్తే మనం హేళన చేసేవారుగా, ఎటకారం చేసేవారుగా ఉంటే కొన్ని రోజుల తర్వాత నీ బలము నిన్ను కాపాడలేదు, నీ బలము నిన్ను రక్షించలేదు. నీకొచ్చిన అనారోగ్య పరిస్థితుల నుంచి నీ యొక్క బలం ఏ మాత్రం నీకు సపోర్ట్ చేయదు. గుడ్ బై చెప్తుంది తెలుసా? గుడ్ బై చెప్తుంది. హాస్పిటల్లోకి మీరు ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళారనుకోండి, నేను ఎంత బలవంతున్నో తెలుసా అని అంటే ఆ వ్యాధి నిన్ను అణిచేస్తుంది. అలాంటి క్షీణించిపోయే బలాన్ని బట్టి మనం అతిశయించడం ఏంటండి? నా అంత బలవంతుడు లేడు అని వెర్రవేగిపోవడం ఏంటి? రాజ్యాలు పరిపాలించిన వారు, ప్రపంచాలను జయించిన వారు ఒక్క చావు తెచ్చారు తెలుసా? హిట్లర్. గొప్ప గొప్ప ప్రపంచ పటం మీద నా జెండా ఎగరాలి, ప్రపంచాలంతా నా స్వాధీనం చేసుకోవాలని గొప్ప గొప్ప అలెగ్జాండర్ కానీ, హిట్లర్ కానీ గొప్ప గొప్ప ప్రపంచాన్ని జయించిన వీరులే మరణము దగ్గర ఓడిపోయారు. వారి బలము, వారి సైన్యము ఏ మాత్రం వారిని రక్షించలేదు. జ్ఞానము నిన్ను రక్షించలేదు, బలము నిన్ను రక్షించలేదు. రక్షించలేని వాటి చూసి నువ్వు అతిశయించడం ఏంటి? నువ్వు వెర్రవేగిపోవడం ఏంటి? నువ్వు ఎవరిని పడితే వాడిని కొట్టేస్తావు. బలం ఉంది కదా, చేసుకుంటావు, భార్యను కొడతావు, పిల్లలను కొడతావు, వీధి వాడిని కొడతావు. ఎవడైనా కొంత బలహీనుడు ఉంటే వాడి మీద నోరేసుకొని పడిపోతావు. కానీ కొన్ని రోజులైన తర్వాత నీ బలము నీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. ఈరోజు మన దగ్గర పెద్దవారు ఉన్నారు కదా, ముసలి వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు ఎంత అందంగా ఉండేవారు తెలుసా? ఎంత బలమైన పనులు చేసేవారు తెలుసా? మరి ఇప్పుడు చేయగలరా? అమ్మ బిందు 4 బిందులు సెంటర్లో నుంచి, మూలపేట సెంటర్లో నుంచి తీసుకురా అంటే తీసుకురాగలదా? ఉంటుందా బలము? ఉండదు కదా. సంవత్సరాలు గడిచే కొలిది బలం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. శరీరము ముడతలు పడుతుంది, శరీరం సహకరించదు, నడువు నిలబడదు, పని చేయలేము, తిని అరగదు. అలాంటి బలాన్ని బట్టి మనం అతిశయించడం ఏంటండి? అలాంటి బలాన్ని బట్టి మనం అతిశయించడం ఏంటి? ఆ బలవంతులు, ఆ జ్ఞానవంతులు ఏమైనా సాధించారా? ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో ఉందండి. చదువుకుని పిల్లలు ఉన్నారు కాబట్టి యోబు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, ఏదో మేము నోటుకొచ్చిన మాటలు చెప్పేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా అనేకమైన విషయాలు మీకు అర్థమవుతే, మీకు నేను చెప్పిన ప్రతి మాట దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో లిఖితం చేస్తాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, నా బలము యాపాటిది. ఏమంటున్నాడు భక్తుడు? నా బలము యాపాటిది, కొన్ని రోజులు క్షీణించిపోతుంది. నా బలము యాపాటిది, నేను కనిపెట్టుకునుటకు ఎలా? నా అంతము యాపాటిది, నేను కింద 12వ వచనంలో, నా బలము రాళ్ళ బలం వంటిదా? రాయిలా ఉండగలనా? ఉండలేమే. ఆ రాయి కాలికి తగిలింది అనుకోండి, ఎంత నొప్పి పడుతుంది, ఎంత విలవిలలాడిపోతాం, ఎంత బాధపడతాం. నా బలం ఏమైనా రాళ్ళ వంటిదా? నా శరీరం ఏమైనా ఎత్తడదా? ఎత్తడది కాదే, చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అలా ఎగిరిపోయే చిటికిని వేలేస్తే చనిపోయే దోమ కుట్టింది అనుకోండి, ఈరోజు మనిషి విలవిలలాడిపోతున్నాడు. ఎంతోమంది చనిపోతున్నారు తెలుసా? డెంగ్యూ జ్వరానికి. కూతురికి వచ్చింది, 2 అమ్మాయికి డెంగ్యూ జ్వరం. మొత్తం జుట్టు పీకేసుకున్నట్టుగా టెస్టులు చేస్తున్నాము, అంతవరకు మెడిసిన్ వాడుతున్నాం. టెస్టులు చేయించలేదు కానీ మెడిసిన్ వాడుతున్నాం. ఆ అమ్మాయి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి మేము తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు, అర్జెంటుగా మీరు బ్లడ్ టెస్ట్ చేయించండి, పాపకు చాలా సీరియస్ కండిషన్ ఉంది అని అన్నాడు. ఏ మాత్రమైనా కొంత మేము ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా ఈరోజు ఆ పాప ఉంటుందో తెలుసా? అప్పటికే ప్లేట్లెస్లు తగ్గిపోతున్నాయి. వెంటనే అడ్మిట్ అయిపోయింది కాబట్టి ఈరోజు సజీవులుగా ఉంది. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఒకప్పుడు అలా ఉందా? జ్వరం వచ్చింది అనుకోండి,
ఏదో పసరు మందులో, ఆ మందులో, ఈ మందులో తాగి మింగి బ్రతికేవారు. అదే డెంగ్యూ జ్వరం అప్పుడుంటే ఎంతమంది విలవిలలాడిపోతారు. మన శరీరం ఏమైనా ఇత్తడిదా? మన ఏం రాళ్ళ లాంటి శరీరమా? కాదు కదా! రాళ్ళు లాంటి శరీరం కాదు కదా! ఇత్తడి లాంటి శరీరం కాదు కదా! చిన్న పిన్నీసు గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడిపోతాం. కేకలేసేస్తాం. ఈ బలవంతుడే, ఈ కండలు తీరిన వీరుడే, ఈ నోరేసుకొని ఈది మీద పడిపోతున్నామే మనమే. నా దగ్గర బలగం ఉంది, జనం ఉంది, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను గొడవ పెట్టుకుంటే 100 మంది వచ్చేస్తారు, 50 మంది వచ్చేస్తారు. నీ అంతు చూస్తారా, నిన్ను తీసేస్తారా, నేను అది చేసేస్తారు, ఇది చేసేస్తారు. విర్రవేగిపోతున్న నీవే చిన్న పిన్నీసు కానీ గుచ్చుకుందనుకో విలవిలలాడిపోతావు తెలుసా? ఇత్తడిది కాదు కదా మన శరీరం. ఎత్తడిది కాదు. రాళ్ళు లాంటి శరీరం అంద కాదు. బైబిల్ గ్రంథకర్త రాయించిన మాటలు. ఈ ఇత్తడి లాంటి శరీరాన్ని చూసి నువ్వెందుకయ్యా విర్రవేగిపోతున్నావు? ఇత్తడిది కాదు కదా! రాయి లాంటి అంత బలమైనది కాదు కదా! మరి దాన్ని చూసి ఎందుకు విర్రవేగిపోతున్నావు? తొడలు కొడుతున్నావు, మీసాల మీలేస్తున్నావు, ఖబర్దార్ అంటున్నావు, రారా దమ్ముంటే రారా అంటున్నావు. ఆ బలాన్ని చూసి విర్రవేగిపోతావా? ఆ బలాన్ని చూసి విర్రవేగిపోతావా? జ్వరం వచ్చినా, చిన్న వ్యాధులొచ్చినా, ఈరోజు పెద్ద హాస్పిటల్‌కి ఒక్కసారి మీరు రండి, నేను అక్కడే ఉంటాను. ఏండి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? ఎంతమంది బలవంతులు, కండలు తీరిన వీరులు విలవిలలాడిపోతున్నారు తెలుసా? సంకెలితో, తాళ్ళుతో మంచాల మీద పడి ఏడుస్తున్నారు తెలుసా? ఒకప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుసా? తొడలు కొట్టి, మీసాలు మెలేసి, ఈదుల మీదకి వెళ్ళిపోని అందరితో గొడవలు పెట్టుకొని, సెంటర్‌లో, బ్రాంచ్ షాపుల దగ్గర అక్కడ, ఇక్కడ ప్రతి చోట గొడవలు పెట్టుకుని విర్రవేగిపోతున్న వీరే ఈరోజు మంచాల మీద పడి, అయ్యా కాపాడంటే ఎవడు కాపాడతాడు? నీ శరీరం ఏమైనా ఎత్తడదా? నీ శరీరం ఏమైనా రాళ్ళ వంటదా? కాదు కదా! రాళ్ళ లాంటి శరీరము కాదు గనుక మనము అతిశయింపకూడదు, గర్వించకూడదు. అణిగి మణిగి అందరితో ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఇదే కదా మా యేసుక్రీస్తు వారు మాకు చెప్పింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మీ బలాన్ని చూసి మీరు విర్రవేగిపోకండి. మీ బలము మిమ్మలను గుడ్ బై చెప్పే వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏ మాత్రం అతిశయించకూడదు, ఏ మాత్రం విర్రవేగిపోకూడదు, ఏ మాత్రం మనం ఎవరిని తక్కువ చేసి మనం మాట్లాడడానికి వీలు లేదు. ఏ మాత్రం వీలు లేదండి. ఏ మాత్రం వీలు లేదు. అద్భుతమైన మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మూడవ మాటగా, మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించకూడదు, మన బలాన్ని బట్టి మనము అతిశయించకూడదు. మూడవ మాటగా అదే ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు, డబ్బున్నోడు, మనకు అర్థమే భాష. డబ్బున్నోడు, ఈ డబ్బును చూసి మనిషి విర్రవేగిపోకూడదు. మనిషి డబ్బును చూసి అతిశయింపకూడదు. రే నువ్వెంత, నీ బ్రతికెంత, ఆఫ్టర్ ఆల్ రా నువ్వు. నాకున్న బంగళాలు చూసావా, నాకున్న పేరు ప్రఖ్యాతులు చూసావా, నాకున్న పొలికబడి చూసావా, నా ఆస్తి ఎంతో తెలుసా, నేను వేసుకున్న బంగారం కాస్ట్ ఎంతో తెలుసా అండి. నీ బంగళాలు, నీ బంగారము, నీ వజ్ర వైడూర్యాలు నీవు ఏమి నేను కాపాడలేవు. ఏమీ నేను కాపాడలేవు. ఒకానొక రోజు నీ బంగారం నీకు గుడ్ బై చెప్పేస్తుంది. ఒక పాట వేస్తాను లాస్ట్లో, మీరు వినండి. నువ్వు పోయేటప్పుడు చెల్లి గవ్వైనా పట్టికి పోలేవు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని ఎకరాల భూమి కొన్నా, ఎంత పెద్ద 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 బంగళాలు కట్టినా, ఎంత వ్యాపారాలు సంపాదించినా ఏమీ నిన్ను కాపాడలేవు. నీ బంగళాన్ని నిన్ను విడిచిపెట్టేస్తుంది, నీ వజ్ర వైడూర్యాల బంగారం అంతా నిన్ను విడిచిపెట్టేస్తుంది, నీ వ్యాపారం నిన్ను విడిచిపెట్టేస్తాయి, నీ పొలాలు, నీ ఆస్తిపాస్తులు, నీ అన్న కుటుంబం కూడా నిన్ను విడిచిపెట్టే రోజు ఒకానొక రోజు వస్తుంది. అంటే నా బలము నన్ను కాపాడలేదు, నా జ్ఞానము నన్ను కాపాడలేదు, నాకున్న ఆస్తి నన్ను కాపాడలేదా? కాపాడలేదు. ఒక ఆయన బ్యాగ్ నిండా డబ్బేసుకొని హాస్పిటల్కి వెళ్ళాడంటండి. హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసి, అయ్యా క్యాన్సర్ ముదిరిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసావు. మరి ఎంత మోసాలు చేస్తూ, ఎంత అన్యాయం చేస్తూ సంపాదించడం అని తెలియదు, కానీ బ్యాగ్ నిండా డబ్బేసుకొని నా పరిస్థితి బాగలేదు, ఎన్ని కోట్లు అనేవి ఇచ్చి నేను రక్షించేసుకుంటాను, కాపాడేసుకుంటానని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టెస్టులను చేస్తే డాక్టర్ అన్నాడంట, ఎన్నో రోజులు బ్రతకవురా నాయనా, నీ క్యాన్సర్ వ్యాధి లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అని అంటే బ్యాగ్ ఆయన దగ్గర పెట్టాడంటండి. డబ్బు కాపాడుతుందా? డబ్బు గుండె ప్లేస్లో గుండె వచ్చేస్తుందా?
కిడ్నీలు వచ్చేస్తాయా? ఊపిరితిత్తుల ప్లేస్‌లో ఊపిరితిత్తులు వచ్చేస్తాయా? ఆ డబ్బు కట్టలు అక్కడ ఊపిరితిత్తుల దగ్గర పెడితే పనిచేస్తాయా? కిడ్నీల ప్లేస్‌లో డబ్బు కట్టలు బంగారు వజ్ర వైడూర్యాలు పెడితే పనిచేస్తాయా? ఏం పని చేయవు కదా! అనుకున్నాడంట. నేను ఇన్ని నమ్మి నేను ఎంతోమంది నేను మోసం చేశాను. అన్నదమ్ములు మోసం చేశాను. తల్లిదండ్రులను తరిమేశాను. ఎంతో అన్యాయం చేసి భార్యని పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా, కుటుంబం పట్టించుకోకుండా డబ్బు, 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 డబ్బు అని కొట్లాడానే. నువ్వు నన్ను కాపాడలేవా అని ఆ డబ్బునంతా హాస్పిటల్‌లో జల్లేసాడంటండి. దగ్గర ఫోటోస్ ఉన్నాయి. కట్టుకథలు కాదు, నిజం వాస్తవం జరిగింది చెప్తున్నాను. డబ్బంతా జల్లేసాడంట. నేనెంతో నమ్మాను. నాకన్నీ కాపాడతావు. నన్ను సుఖశాంతాలతో నింపుతావు, సంతోషాన్నిస్తావు, ఆనందాన్నిస్తావని. ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వే నన్ను మోసం చేస్తావా అని డబ్బులంతా హాస్పిటల్‌లో జల్లేసాడంటండి. అంటే డబ్బు నిన్ను నన్ను కాపాడలేదా? కాపాడలేదు. బలము నిన్ను నన్ను కాపాడలేదా? కాపాడలేదు. జ్ఞానము నిన్ను నన్ను కాపాడలేదా? కాపాడలేదు. మరి కాపాడలేని దాన్ని బట్టి నువ్వు అతిశయించడం ఎందుకు? గర్వించడం ఎందుకు? విర్రవేగిపోవడం ఎందుకు? తొడలు కొట్టడం ఎందుకు? మీసాల మీద వేయడం ఎందుకు? రా దమ్ముంటే చూసుకుందాం అనే మాటలెందుకు? అవన్నీ మనల్ని కాపాడలేవు కదండీ! కాపాడలేవు. ఎంతమంది ధనవంతులు చనిపోయారు తెలుసా? మా ఊర్లో కోట్లు సంపాదించుకుని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పేర్లు చెప్పట్లేదు. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను. కోట్లు. మీ సైడే పొలాలు కూడా కొన్నారు. మీ సైడే మా ఊర్లో పొలాలు కొన్న ఒక ఆయన కోట్లు సంపాదించి ఆయన కరోనాలో జస్ట్ బిడ్డలు టచ్ చేయడానికి వీలు లేకుండా తాళ్ళు కట్టేశారు. అలాగా తాళ్ళు కట్టేసి మొత్తం యూనిఫామ్తో డాక్టర్లు వచ్చారు. నేను వెళ్ళాను అక్కడికి. తాళ్ళు కట్టేశారు మొత్తం. వచ్చి తాళ్ళతో బాక్స్లో దింపారు. బాక్సులు తాళ్ళతో పట్టి బాక్స్లో దింపారండి. గోతులో పాతి పెట్టారు. కుటుంబం అంతా ఒక గేట్లో పెట్టేసి తాళాలు వేసేసారు. అలో మన కేకలు. కోట్లు సంపాదించాడే, లక్షలు సంపాదించాడే, మీ సైడ్ పొలాలు కొన్నాడే, ఆ డబ్బు ఏమైనా ఆయన కాపాడిందా? కాపాడలేదండి. మా ఫ్యామిలీలో ఒక ఆయన కోట్లకు అధిపతే. ఆయన కూడా దారుణమైన చనిపోయాడు. నేను వారి చావును తప్పు పట్టట్లేదు, కానీ ఇంత డబ్బు సంపాదించారు కదయ్యా, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కదయా, ఇంత ఆస్తిపాస్తులు సంపాదించారు కదా, ఇన్ని ఎకరాల భూములు కొన్నారు కదయా, కరోనా వ్యాధి నుంచి నీ ధనము, నీ వ్యాపారము, నీ పొలాలు, నీ ఆస్తిపాస్తులు, నీ భూములు, నీ బంగారాలు, నీ వజ్ర వైడూర్యాలు ఏమీ కాపాడలేవని చెప్పేసి అవి నోరు మూసుకొని అలాగే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ పొలాలు అలాగే ఉన్నాయి, ఆ బంగ్లాలు అలాగున్నాయి, ఆ స్థలాలు అలాగున్నాయి, వారి దగ్గర ఆస్తిపాస్తులు అలాగున్నాయి, ఆ పేపర్లు, ఆ డాక్యుమెంట్స్, ఆ బంగారం అంతా అలాగే ఉంది. ఏం కాపాడలేదా? కాపాడలేదు. ఏమీ కాపాడలేదండి. ఒక మాట చూపిస్తున్నాను. ఒక మనిషి ఎంత కష్టపడి, ఎంత ప్రయోజకుడవునా, ఎంత కష్టపడినా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా దేనికోసం కష్టపడుతున్నాడో ఒక మాట, అద్భుతమైన మాట మనకి ప్రసంగి గ్రంథంలో అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటకే గాని ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమున్నది? కన్నులారా చూడ్డానికే పనికొస్తాయి. ఇగో ఇన్ని కట్టలు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, ఇన్ని తులాలు ఉన్నాయి, ఇన్ని కాసులు ఉన్నాయి, ఇన్ని పట్టాలు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి. చూడ్డానికి మాత్రమే అవి. చూసి నువ్వు ఆనందించడానికి తప్ప అవి ఉలకవు, పలకవు, నిన్ను కాపాడలేవు, నిన్ను రక్షించలేవు. ఎంత అమెరికా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఆ ఆస్తిపాస్తులు, ఆ పొలాలు, ఆ బంగారాలు ఏమీ కాపాడలేవండి. అవి చూసి తృప్తి పడ్డానికి ఈరోజు మనిషి రాత్రనక పగలనక ఎంతో కష్టపడి శరీరాన్ని నలగగొట్టుకొని దేశాలు వెళ్ళిపోతాడు. తెలుసా? కాకినాడ పట్టణంలో ఎక్కువ మంది కోయట్, దుబాయ్ వెళ్తారు. ఎందుకంటే నెలకు ఎంత తెలుసా అక్కడ జీతం? 50,000, ₹1,00,000 ఉంటుంది జీతం. ఒక సంవత్సరం, ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాననుకో, నా సెటిల్ అయిపోతాను, అప్పులన్నీ తీరిపోతాను. ఏం చేస్తారంటే కోయట్, దుబాయ్ వెళ్ళిపోతారు. అటు సైడ్ ఉన్నవాళ్ళు, మా కాకినాడ పట్టణంలో ఉన్నవారు, కొంతమంది కొన్ని ఏరియాలో ఉన్నవారు, మా ఊర్లో నుంచి కూడా చాలామంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే డబ్బులు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, లేకపోతే వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఒక రకంగా అవి చూసి తృప్తి పడడానికి తప్ప ఏనికి పని చేయవంటే పని చేయి. మరి ఆస్తులు సంపాదించుకోకూడదా, మేము కష్టపడకూడదా అని మనం అలా అనకూడదు.
సంపాదించుకోండి, కష్టపడండి. కుటుంబాలు బ్రతకాలంటే కష్టపడాలి, సంపాదించుకోవాలి, పిల్లలకి సమకూర్చాలి. మీరు దాన్ని బట్టి మీరు విర్రవేగిపోకండి అంటున్నాను. దాన్ని బట్టి మీరు అతిశయించకండి అంటున్నాను. దాన్ని బట్టి లేనివాడిని చూసో, లాంటి పెంకుటిల్లోని చూసో, తాటకిల్లోని చూసో, తిండి లేనివాడిని చూసో నువ్వు వెటకారం చేయక అంటున్నాను. ఎందుకంటే ఆ ఆస్తులు కానీ, ఆ వజ్రవైడూర్యాలు కానీ, ఆ భూములు కానీ ఏమి నేను కాపాడలేవంటున్నాను. చూసి తృప్తి పడ్డానికి తప్ప ఏ మాత్రం అవి నీకు పనిచేయి ఒకానొక్క రోజుకి రాబోటికి. మరి ఇప్పటి వరకు నీకు సెంటు కొడతాయి, నీకు మంచి మంచి హోదాని ఇస్తాయి, మంచి గౌరవాన్ని ఇస్తాయి, మంచిగా హ్యాపీగా ఉండగలవు. కానీ ఒకానొక రోజు బ్యాగ్ నిండా డబ్బేసుకొని నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి, ఇక మెడికేర్ హాస్పిటల్ ఉందండి కాకినాడలో, సర్పవరం జంక్షన్, అచ్చింపేట జంక్షన్ లోపలికి. అది జాయిన్ అవ్వడం అనుకోండి, లక్షలు పెట్టుకుంటేనే దాంట్లో జాయిన్ అవ్వాలి. అందులో రీసెంట్గా మా పాస్టర్ గారు చనిపోయారు. అప్పటికి 5-6 లక్షలు లాగేశారు. చనిపోతుందని తెలిసినా సరే ఏం చేస్తారు తెలుసా? 5 లక్షలు, 10 లక్షలు, ఏదో రకంగా 5-10 చీప్ అనుకుంటే 1,00,000-2,00,000, లక్షకి తక్కువయ్యి రామా దాంట్లోకి వెళ్తే. అంత మంచి హాస్పిటల్కి మనం ఎన్ని పట్టుకెళ్ళినా మనం కాపాడలేదు. 5-6 లక్షలు ఖర్చు పెట్టారు. ఏమైనా దొరికింది? ఆవిడ ఏమన్నా ప్రాణం దొక్కిందంటే దొరకలేదు. మరి అద్భుతమైన మాట, ఇంక మరొక మాట అదే అధ్యాయంలో 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. 7వ వచనం, అందరూ ఒక స్థలంకి వెళ్ళుదురు కదా, మనుషులు ప్రయాసమంతు వారి నోటికే కదా. దేనికంట? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవండి ఆస్తులు. ఇప్పుడు ఒక ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. ఎన్ని పూటలు తింటాడు అన్నం? చెప్పండి, ఎన్ని పూటలు తింటాడు? నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఒక ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎన్ని పూటలు తింటాడు రోజుకి? ఎన్ని పూటలు తింటాడు? 10 పూటలు తింటాడా? 20 పూటలు తింటాడా? పోనీ 5 పూటలు తింటాడా? ఎన్ని పూటలు తింటాడు? తినేది అరగాలి కదా. ఎందుకంట? అక్కడ అద్భుతమైన మాట రాశాడండి. 6వ అధ్యాయము 7వ వచనంలో అద్భుతమైన మాట 7వ వచనంలో, మనుషులు ప్రయాసంతయు వారి నోటికే కదా. దేనికంట? తినడానికే. 10 కోట్లు ఉన్నోడు 10 పూటలు ఏం తినడం. నీకులా 3 పూటలు, పొద్దున్న టిఫిన్ తింటాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, రాత్రి. కొంతమంది డబ్బున్నోళ్ళు అయితే భోజనం చేయట్లేదు తెలుసా? మనమనే చేస్తాం. మనం 3 పూటలు తింటాం. పీతలు తినేస్తాం, రొయ్యలు తినేస్తాం, చేపలు తినేస్తాం, అన్నీ తినేస్తాం, మటన్ తినేస్తాం, చికెన్ తినేస్తాం. మళ్ళీ ఒకవేళ ఆకలేసి అర్ధరాత్రి కూడా తినేస్తాం. డబ్బున్నోడు తినడం తెలుసా? మనం ఏమనుకుంటామంటే, ప్రభువా దేవుడా, నాకెందుకయ్యా రేక్ షెడ్ ఇచ్చావు, నాకెందుకయ్యా ఇంత చిన్న గది ఇచ్చావు, ఎందుకయ్యా ఎంత పెంకుటిల్లు ఇచ్చావు, ఆడికేమో బంగళాలు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయంటే నీ అంత సుఖంగా ఆడు పడుకోడు తెలుసా? నీ అంత హ్యాపీగా ఆడు తినడు. ఆడికి అరిగిదల ఉండదండి. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆయన పేరు నేను రాసుకున్నాను, రేలంగి వెంకటరామయ్య అంటండి. రేలంగి వెంకటరామయ్య అంటే సినిమా యాక్టర్. పాత సినిమాలు ఉంటాయి చూసారా? ఆ పాత వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలియదు కానీ ఆయన్ని చూశాను. పొట్టుగా ఉంటాడు ఆయన. రేలంగి వెంకటరామయ్య సినీ నటుడండి. ఆయన అంటే చాలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. వజ్రవైడూర్యాలు పోగు చేసుకున్న ఈ వయసులో మరమరాలు తిన్న అరగట్లేదంట. ఒకప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోయేంత వయసులో ఏమీ లేదంట. యవన కాలంలో ఉన్నాడు, ఏమి తిన్నా అరిగిదాలు అయిపోతాడు. వాడు మటన్ తినేస్తాడు, బిర్యానీ తినేస్తాడు, అక్కడ తినేస్తాడు, ఇక్కడ తినేస్తాడు. అప్పుడు ఆయన తినడానికి తినలేదంటండి. ఇప్పుడు వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మరమరాలు తెలుసు కదా, తెల్లగా ఉంటాయి. ఈ మరమరాలు తిని అరగట్లేదంటండి ఆయనకి. ఒక ఆయన కారు వేసుకొని పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళాడంట. ఏ మాట ఇచ్చాడో తెలుసా అండి? పెరుగన్నం. దాన్ని ఓల్డ్ రైస్ అంటారు. ఓల్డ్ రైస్. ఇటు పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి నువ్వు తినేదేంటి? పెరుగన్నమా అంటే డబ్బున్నోడికి అరుగుదల ఉండదు. నీవైతే ఇప్పుడు ముసలోళ్ళు కూడా చాలా 3 పూటల తింటారు. కానీ మనం ఏం చేస్తామంటే వారిని చూసి మనం బాధపడతాం. నేనెందుకు ఇలా పుట్టించావు, ఆ మాయదారి దేవుడికి నన్ను ఇలా పుట్టించావు, ఏదో రకరకంగా పెద్ద మాట్లాడేస్తాం. నీ అంత స్వేచ్ఛ, నీ అంత ఆనందం, నీ అంత సుఖనిద్ర వారికి ఉండదు. తిరగకుండా కార్లు వేసుకొని రాత్రి 12, 2, 3 గంటలకి బికార్పుల్లో తిరుగుతారు కార్ల మీద. నిద్ర పట్టదు వాళ్ళకి. నువ్వా చిన్న ఫ్యాన్ వేసుకున్నా, ఫ్యాన్ లేకపోయినా అలా మంచం మీద అలా వీధిలోకి వచ్చి మంచం వేసుకుని హ్యాపీ పడుకుంటూ పోతావు. ఒకప్పుడు దోమలు ఉండి కాదు. ఇప్పుడైతే ఒక దోమల తెర పట్టుకున్నారు అనుకోండి, ఒక దోమల చక్రమో, దోమల పుల్లో ఎగరత్తులు వెలిగించుకున్నాను, చక్కగా నిద్రపోతాం.
కానీ నేను ఒకటే ఒక మాట అంటున్నాను, మనం బలాన్ని చూసి మనము విర్రవేగడానికి వీలు లేదు. ఏ మాత్రం వీలు లేదండి. ఏ మాత్రం వీలు లేదు. చెప్పాను కదా! ఒక ఆయన హాస్పిటల్‌కెళ్ళి డబ్బంతా హాస్పిటల్ బయటే పడేసాడు. ఆ డబ్బాయను రక్షించలేదు. ఆ డబ్బాయిని రక్షించలేదు. గొప్ప గొప్ప కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీ అండి. పెద్ద పెద్ద కంపెనీ. స్వార్లస్ సాబ్ అని ఒక గొప్ప స్టీల్ ప్లాంట్ కంపెనీ ఉందంట ఆయనకి. స్టీల్ ప్లాంట్ కంపెనీ. ఈ కంపెనీ ఉన్న ఆయన ఏం చేశాడో తెలుసండి? ఇతను ఒక్క పైసా కూడా లేని దరిద్రుడిగా అయిపోయాడంట. ఒక్క పైసా కూడా లేని దరిద్రుడిగా అయిపోయి కోర్టులో ఒక కారు, ఒక చిన్న ఇల్లు ఇవ్వమని కేసు వేసుకున్నాడండి. ఏం చేశాడంటే కొడుకు మొత్తం ఆస్తి అంతా లాగేసుకున్నాడు. పెద్ద పెద్ద కంపెనీ ఓనర్‌కే తిరగడానికి కారు, మనకైతే అలవాటు లేదు కానీ వారి కార్‌లో తిరిగే అలవాటు కదా! చిన్న డొక్కు కారని ఇమ్మంటున్నాడు. అంటే నీ కంపెనీలు, నీ ఆస్తిపాస్తులు, నీ బంగళాలన్నీ నేను విడిచిపెట్టేసి ఒకానొక రోజు నిన్ను నెట్టేస్తాయా అంటే నెట్టేస్తాయి. నెట్టేస్తాయి. మనము తల్లి గర్భములో నుండి దిగంబరగా వచ్చామా? లేకపోతే వజ్రాలతోటి, బంగారాలతోటి ఎవరైనా పుట్టారా మూలపేటలో? పుట్టారా? ఇగో మా అమ్మాయి పుట్టేటప్పుడండి డైమండ్ రింగ్ ఎట్టుకో పుట్టిందండి మా అమ్మాయి అనగలవా? అనలేం కదా! ఎలా పుడతామంట? ఏమీ లేకుండా దిగంబరగా పుడతాం. మరి పోయేటప్పుడు ఏమవుతావు? ఎలాగైతే పుట్టావో కనీసం వస్త్రాలు కూడా ఉంచరు. ఇంకొక విషయం చెప్పనా? మా అత్తగారు చనిపోయారు. ఈ ఊర్లోనే కాలనీలో ఉంటారు. ఆవిడ చనిపోయినప్పుడు కనీసం ఊర్లోకి రానివ్వలేదు తెలుసా బాడీని. ఆవిడ కష్టపడి భర్త భార్యల కష్టపడి ఏదో చిన్న పెంకుటిల్లు కట్టుకోను, ఏదొక్క కష్టపడి చిన్నది గూడు కట్టుకున్నారు కదా. మరి ఆవిడ చనిపోతున్నప్పుడు కూడా ఆవిడ యొక్క వాకట్లు కూడా వేయడానికి ఊరు ఒప్పుకోలేదు తెలుసా. అంటే అంత భయంకరంగా ఉంటాయంటే ఉంటాయి కొన్ని రోజులు. ఎందుకంటే ఆవిడ హాస్పిటల్లో చనిపోతే ఊర్లోకి రానివ్వకూడదు, పెద్ద గొడవ అయింది. అంటే నీ కట్టుకున్న ఇంట్లో నేను రానివ్వరంటే రానివ్వరు. ఎక్కడ పడేసారు తెలుసా? ఊరి చివరన అక్కడ మీ శ్మశానాల దగ్గర పడితే పెద్ద గొడవ పెట్టుకున్నాను నేను. అంటే మా ఊర్లో అలా ఉండేది కాదు. ఒకప్పుడు ఎప్పుడో ఉండేదేమో కానీ ఇప్పుడైతే అలా లేదు. ఎవరు చనిపోయినా, ఏ టైంలో చనిపోయినా తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే మనము తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే పోతాం. అన్న వస్త్రాలు ఏమి పట్టుకుని పోవండి. రాజ్యాలు పరిపాలించిన ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం పట్టుకుపోలేదు. పట్టుకుపోలేని ఆ యొక్క ధనాన్ని చూసి ఏ మాత్రం మనం అతిశయించడానికి వీలు లేదు. అతిశయించకు. నువ్వెవరిని బట్టి అతిశయించాలో తెలుసా? నీకు తిండి ఉన్నా, తిండి లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ధనవంతుడు ఉన్నా దరిద్రుడు అయినా సరే, నువ్వు ఎవరిని చూసి అతిశయించాలో తెలుసా? ఆ దేవుడు ఉన్నాడు చూసారా? ఇదిగో నన్ను బ్రతికిస్తున్నావు, నాకు ఊపిరిని పోస్తున్నావు, నాకు చల్లటి గాలిని ఇస్తున్నావు, మంచి ప్రకృతిని ఇస్తున్నావు అని ఆయన చూసి మనం అతిశయించాలి. ఆయన చూసి మనం గర్వపడాలి. నీ ధనమును చూసో, నీ బలమును చూసో, నీ జ్ఞానాన్ని చూసో నువ్వు ఏమాత్రం గర్వపడకూడదు. నువ్వు ఎవరినైనా చూసి గర్వపడాలంటే నా దేవుని చూసి మాత్రమే గర్వపడాలి. ఆయన నిన్ను విడవడు. నీ ధనము నిన్ను విడిచిపెట్టేస్తుంది కానీ నా ప్రభువు నిన్ను విడవడు. నీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిన్ను విడిచిపెట్టేస్తాయి కానీ నా ప్రభువు నిన్ను విడవడు. నీ జ్ఞానము నిన్ను విడిచిపెట్టేస్తుంది. వెర్రోడివైపోతావు తెలుసా ఒకనొక రోజు. ఈ శాస్త్రాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలు వెర్రివారైపోతారంటే వెర్రివారైపోతారు. చంద్రమండలంలోకి వెళ్ళిపోయి నేను విమానం వేసుకొని చంద్రమండలంలోకి వెళ్ళిపోయి అక్కడ మట్టి తీసుకొచ్చానే, నేను వెర్రివాడిని అయిపోతానంటే అయిపోతావు. ఈ లోక జ్ఞానం వెర్రితనం. నీ బలము చూసి నువ్వు వెర్రివాడు అయిపోతావా? అయిపోతావు. నీవేమి కాపాడలేవండి. ఒకే ఒక్క ఆయన కాపాడడానికి ఆయన చేతులు చాపుతున్నాడు తెలుసా. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కాపాడడానికి ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. రండి రండి మూలపేట ప్రజలారా, మీ దళము నిన్ను కాపాడలేదయ్యా. మూలపేట ప్రజలారా, మీ జ్ఞానము మిమ్మల్ని కాపాడలేదయ్యా. మూలపేట ప్రజలారా, మీ ఐశ్వర్యము మిమ్మల్ని కాపాడలేదు. మీ బలము, మీ జ్ఞానము, మీ ధనము ఏమి మమ్మల్ని కాపాడలేవు కానీ మిమ్మల్ని కాపాడే ఒకే ఒక్కడను నేను అని ఈరోజు మీ వీధుల్లోనికి సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయన.
పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎంతకాలము ఈ ధనాన్ని చూసి విర్రవేగిపోతావయ్యా? ఎంతకాలమయ్యా ఈ బలమును చూసి విర్రవేగిపోతావు? ఎంతకాలమయ్యా జ్ఞానాన్ని చూసి విర్రవేగిపోతావు? ఇవన్నీ నిన్ను మోసం చేస్తాయి, మోసం చేస్తాయి. నేను మోసం చేసేవాడిని కాదు. తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలుంటారు, పిల్లలు మోసం చేసే తల్లిదండ్రులుంటారు, కానీ నా దేవుడు అలాంటి వాడు కాదండి. నా రక్షకుడు నా యేసుక్రీస్తు ఎంత మంచోడు తెలుసా? నువ్వెన్నిసార్లు పొమ్మన్నా, ఎన్నిసార్లు వద్దురా బాబు మా ఊరికి రాకు 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 అన్నా ఆయన పంపిస్తూనే ఉంటాడు. ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఆయనకి. చాలామంది అంటారు, అమ్మలు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అమ్మా దేవుణ్ణి నమ్ముకోండి అమ్మ, ప్రభువుకి రండి అమ్మ, సన్నిధికి రండి అంటే, మాకెందుకు బాబా, ఈ వయసులో మాకెందుకు బాబా అంటే, మీరు ఇక్కడున్న వయసులాగా అక్కడ ఉండరు. చాలా వెలుగు ఉంటుంది అక్కడ. అక్కడ నిత్యమునికి సంతోషం ఉంటుంది. ఇక్కడ రోగాలుంటాయి, ఆకలి ఉంటుంది, దెప్పకుంటుంది, స్వార్థం ఉంటుంది, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన ఈ లోకములో నుంచి నిన్ను సంతోషకరమైన పరలోకానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వయసుతో సంబంధం లేదండి ప్రభువుని నమ్ముకోవడానికి. వయసుతో సంబంధం లేదు. నువ్వే వయసులో ఉన్నా, నువ్వు రేపు చనిపోతానన్న ఈ రోజు వచ్చిన ప్రభువు నన్ను హత్తుకుంటాడు. నీకు కిడ్నీలు పనిచేసినా, నీ అవయవాలు ఎన్ని పాడైపోయినా, నీ బాడీ అంతా నీకు సహకరించకపోయినా, ఇలాంటి చోట దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించి నీ వద్దకు నేను వద్దామనుకుంటున్నాను, ఈ మాయ లోకంలో నేను ఉండలేకపోతున్నాను, ఈ పాడైపోయిన లోకంలో నేను ఉండలేకపోతున్నాను, నువ్వు పరలోకంలో నిత్యం నాకు సంతోషాన్ని ఆనందిస్తావంట కదా అని ఒక్కసారి పిలిస్తే, ఇలాగ వినపడుతున్నప్పుడు నీకు తెలుగే కదా, తెలుగు భాషలోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనకు అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, కనీసం ఈ రాత్రైనా ఆయనను ఈ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు నా దేవుడు. నిన్ను అలాగుంచేసి నరకానికి పంపించే దేవుడు కాదు. సంతోషంగా, ఆనందంగా, నిత్యము సంతోషంగా ఉండాలని ఈరోజు సువార్త కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను, మన బలము మనల్ని మోసం చేస్తుంది, మన ధనము మనల్ని మోసం చేస్తుంది, మన జ్ఞానము మనల్ని మోసం చేస్తుంది. కానీ నా యేసుక్రీస్తు మోసం చేసే దేవుడు కాదు. ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. చూడండి, చిన్న బిడ్డను తీసుకొచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. ఎందుకు ఆ ధైర్యం ఏంటంటే ప్రభు నా పక్షాన ఉన్నాడు. తిండి లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, తిరగడానికి సరైన వాహనాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా పర్లేదు, ప్రభు ఉంటే చాలు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకేం వద్దు, ఆయన ఉంటే చాలు. ఆ సంతోషము, ఆనందము మీరు పొందుకోవాలండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఎప్పుడు మనం బ్రతుకుండం కనుక ఒక అద్భుతమైన పాట చూసి మీరు ఇంటికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు. ఒక పాట చూపిస్తాను, పాట జాగ్రత్తగా వినండి. ఈ యొక్క సందేశానికి మీకు అర్థమవుతుంది. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.